హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ గురించి చెప్పబోతున్నానండి. ఈ ఛాలెంజ్ను 7 డేస్ వరకు డైలీ చేస్తే మీ స్కిన్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఇది మీ స్కిన్లో మంచి గ్లోని తీసుకొస్తుంది, మీ స్కిన్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది. ఇది ఒక న్యాచురల్ రెమెడీ అండి. ఈ రెమెడీని క్రమం తప్పకుండా వారం రోజుల వరకు రెగ్యులర్గా చేస్తే మీ ఫేస్లో చెప్పలేనంత గ్లో వస్తుంది. మీ స్కిన్ చక్కగా టోన్ అయ్యి మెరుస్తూ ఉంటుంది. ఈ రెమెడీని ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఈ రెమెడీ గురించి దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటుందండి. కానీ దీనిని కరెక్ట్గా ఎలా అప్లై చేయాలి, ఎన్ని రోజులు అప్లై చేయాలి, ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి, ఎలాంటి స్కిన్ కేర్ తీసుకుంటే దీని బెస్ట్ రిజల్ట్స్ మనకు దొరుకుతాయి అనే విషయాల గురించి నేను చెప్తానండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెమెడీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్, కానీ రిజల్ట్స్ మాత్రము అమేజింగ్గా ఉంటాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. దీనిని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ కోసము ఎలాంటి ఫేస్ ప్యాక్ని అప్లై చేయాలి, అలాగే ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ లో టోటల్ 3 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అవ్వాలండి. దీంతో మీ స్కిన్ అనేది చాలా బెటర్ అవుతుంది. ఈ రెమెడీని 7 డేస్ వరకు రెగ్యులర్ గా చేయాలండి. మధ్యలో ఎక్కడ అసలు స్కిప్ చేయకూడదు. ముందుగా ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి. క్లెన్జింగ్ తో మీ స్కిన్ అనేది కంప్లీట్ గా క్లీన్ అవుతుంది. మీ ఫేస్ పైన ఎలాంటి ఆయిల్, డర్ట్, ఇంప్యూరిటీస్ ఉన్నా అవి పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. క్లెన్జింగ్ కోసము పాలు లేదా పెరుగు ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. పాలల్లో కాటన్ బాల్ని డిప్ చేసి ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర క్లెన్జర్ ఉంటే మీరు క్లెన్జర్తో ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు మేకప్ చేసే అలవాటు ఉంటే, మీ ఫేస్ పైన మేకప్ ఉంటే ముందుగా మీరు ఆయిల్తో ఫేస్ని మసాజ్ చేసుకోండి. తర్వాత ఫేస్ వాష్తో ఫేస్ని క్లీన్ చేసుకోండి. ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేని వాళ్ళు ముందుగా ఒక మంచి ఫేస్ వాష్తో ఫేస్ని క్లీన్ చేసుకోండి. తర్వాత ఇలా క్లెన్జింగ్ చేసుకోండి. క్లెన్జింగ్తో స్కిన్ అనేది డీప్గా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఒక ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. ఇది మీ స్కిన్ పైన మ్యాజిక్ చేస్తుంది. ఈ ప్యాక్ని తయారు చేసుకోవడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కస్తూరి పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కేవలము కస్తూరి పసుపును మాత్రమే యూజ్ చేయాలండి. వంట కోసం యూజ్ చేసే పసుపును ఇక్కడ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు బాగా గట్టిగా ఉండాలండి. పెరుగులో వాటర్ అసలు ఉండకూడదు, లేకుంటే రెమెడీ అనేది బాగా పలచగా అయిపోతుంది. పెరుగు పుల్లగా ఉన్నా పర్వాలేదండి, ఏం కాదు, ఫేస్ పైన అప్లై చేయొచ్చు. చివరగా ఇందులో కొద్దిగా హనీని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు శనగపిండితో అలర్జీ ఉంటే దానికి బదులుగా మీరు మసూర్ దాల్ పౌడర్ని యూజ్ చేయొచ్చండి. ఒకవేళ మీకు పెరుగు పడదనుకుంటే దానికి బదులుగా మీరు నార్మల్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే టొమాటో ప్యూరీనైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. హనీకి వేరే సబ్స్టిట్యూట్ లేదండి. ఇక్కడ ఖచ్చితంగా హనీని యాడ్ చేయాల్సిందే. దీన్ని అస్సలు స్కిప్ చేయకూడదు. ఈ రెమెడీ నాకు థిక్గా అనిపిస్తుందండి, అందుకే నేను ఇందులో కొంచెం పెరుగును యాడ్ చేస్తున్నాను. ఈ రెమెడీ మనకు పల్చగా ఉండాలండి, అప్పుడే ఇది ఫేస్ మీద ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా తేనె పడదు అనుకుంటే అలాంటి వాళ్ళు పాల మీగడను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. మ్యాజికల్ గోల్డెన్ మాస్క్ రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ముందుగా ఈ ఫేస్ ప్యాక్ని ఒక పల్చటి లేయర్ లాగా ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. తర్వాత సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలండి. ఇలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయడం వలన ఫేస్ పైన మిగిలి ఉన్న డర్ట్ ఏమైనా ఉంటే అది రిమూవ్ అయిపోతుంది. ఫేస్ అనేది బాగా క్లీన్ అవుతుంది. సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక థిక్ లేయర్ని అప్లై చేయాలండి ఫేస్ పైన. ఈ రెమెడీని ఇలా ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలండి. టోటల్ ఫేస్ పైన బాగా అప్లై చేసుకోవాలి. కళ్ళ కింద ఏరియాలో కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ ప్యాక్ని మనము కంప్లీట్గా డ్రై అవనివ్వం కాబట్టి దీన్ని కళ్ళ కింద కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇలా ఫేస్ పైన టోటల్గా అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలండి. ఈ ఫేస్ ప్యాక్ని ఎప్పుడు కంప్లీట్గా డ్రై అవ్వనివ్వకూడదండి. ఇది కొంచెం డ్రై అవుతుంది అనుకున్నప్పుడే కొద్దిగా వాటర్ని ఫేస్ మీద స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకోవాలి. కొంచెం సేపు బాగా మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ని క్లీన్ చేసేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ తర్వాత ఇంకొక రెమెడీని కూడా అప్లై చేయాలండి. ముందుగా బౌల్లో 1/2 టీ స్పూన్ వరకు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలండి. కేవలము 2 చుక్కలు యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో విటమిన్ సి సీరం యాడ్ చేయాలండి. ఇది కూడా కేవలం 2 డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర విటమిన్ సి సీరం లేకుంటే దానికి బదులుగా మీరు ఆరెంజ్ జ్యూస్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. కానీ నిమ్మరసం మాత్రం యూజ్ చేయకూడదండి. ఆరెంజ్ జ్యూస్ని మీరు ఇక్కడ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు విటమిన్ సి సీరం యూజ్ చేస్తుంటే ఇక్కడ మీరు విటమిన్ సి సీరంని యాడ్ చేసుకోవచ్చండి.
నేను మీకు చూపించడం కోసము ఇలా ఒక బౌల్లో యాడ్ చేస్తున్నానండి. కాకపోతే బౌల్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని చేతుల్లోకి యాడ్ చేసుకొని రబ్ చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. మీకు ఫేస్ పైన ఎలాంటి ఇచ్చినెస్, రెడ్నెస్, పింపుల్స్ లేకపోతే మీరు ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. లేకపోతే ఆరెంజ్ జ్యూస్ని స్కిప్ చేసి కేవలం ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఫేస్ పైన అప్లై చేసుకోండి. ఈ రెమెడీని టోటల్ ఫేస్ పైన బాగా ఈవెన్గా అప్లై చేసుకోవాలండి. రోజ్ వాటరు ఒక మంచి టోనర్ లాగా పనిచేస్తుంది. గ్లిజరిన్ అనేది హైలోనిక్ యాసిడ్ యొక్క ఒక మంచి సబ్స్టిట్యూట్ అండి. ఇది మన స్కిన్లో మాయిశ్చరైజర్ని లాక్ చేస్తుంది. దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలండి. 10 మినిట్స్ వరకు ఫేస్ మీద ఏమీ అప్లై చేయకూడదు. 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. విటమిన్ సి స్కిన్లో మచ్చలను తగ్గిస్తుంది, ట్యానింగ్ని తగ్గిస్తుంది, మీ స్కిన్ని బ్రైట్ చేస్తుంది, స్కిన్ టెక్స్చర్ని లైట్ చేస్తుంది. దీన్ని మీ ఫేస్ పైన 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. ఇది మీ స్కిన్ అబ్జర్వ్ చేయడానికి కొంచెం టైం అయితే ఇవ్వాలండి. కొంచెం సేపటి వరకు మీ స్కిన్ పైన ఏమీ అప్లై చేయకుండా ఉంటే ఇది మీ స్కిన్లో బాగా అబ్జర్వ్ అవుతుంది. స్కిన్ అనేది చాలా వరకు మాయిశ్చరైజ్ అవుతుంది. తర్వాత మీరు ఒక మంచి మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. సీరమ్ను అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేస్తే మీ ఫేస్లో మంచి గ్లో అనేది వస్తుంది. మీ ఫేస్లో మంచి షైన్ వస్తుంది. తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. మీరు ఏదైతే మాయిశ్చరైజర్ని అప్లై చేస్తున్నారో దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. ఇంట్లో తయారు చేసింది లేకపోతే మార్కెట్ బ్రాండ్ ఏదైనా మాయిశ్చరైజర్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. నేను అప్లై చేసిన రెమెడీ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలండి. కనీసం 10 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. మాయిశ్చరైజర్ కంప్లీట్గా అబ్జర్వ్ అయిన తర్వాత సన్స్క్రీన్ అప్లై చేయాలి. ఇలా గ్యాప్ ఇచ్చి ప్రోడక్ట్స్ని యూజ్ చేయడము స్కిన్ కేర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం అన్నీ ఒకేసారి అప్లై చేసేస్తూ ఉంటాము. టోనరు, విటమిన్ సి సీరము, మాయిశ్చరైజరు, సన్స్క్రీన్ వీటిని వెంటనే అప్లై చేసేస్తూ ఉంటాము. కానీ ఈ ప్రోడక్ట్స్ స్కిన్లో అబ్జర్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈచ్ ప్రోడక్ట్ స్కిన్లో అబ్జర్వ్ అవ్వడానికి కొంచెం టైం అయితే ఇవ్వాలండి. అప్పుడే ఇవన్నీ మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మాయిశ్చరైజర్ కంప్లీట్గా అబ్జర్వ్ అయిన తర్వాత ఒక మంచి సన్స్క్రీన్ని అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ తర్వాత ఒక మంచి సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలండి. తప్పకుండా SPF 50 ఉన్న సన్స్క్రీన్ని యూజ్ చేయాలండి ఫేస్ కోసము. SPF 50 ఉన్న సన్స్క్రీన్ మంచి ప్రొటెక్షన్ ఇస్తుందండి. మీరు ఏవైతే ప్రోడక్ట్స్ ఫేస్ మీద యూజ్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ని హ్యాండ్స్ పైన కూడా అప్లై చేసుకోండి. హ్యాండ్స్ కూడా బాగా స్మూత్గా ఫేర్గా మారుతాయి. ఈ అన్ని స్టెప్స్ని ఫాలో అయిన తర్వాత మీ స్కిన్ చాలా సాఫ్ట్గా సప్పుల్గా మారుతుంది. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత స్కిన్ అనేది చాలా వరకు హైడ్రేట్ అవుతుంది. దాని తర్వాత తప్పకుండా సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉన్నా కూడా సన్స్క్రీన్ని తప్పకుండా అప్లై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు బయటకి వెళ్ళాల్సి వచ్చినా కూడా సన్స్క్రీన్ని తప్పకుండా అప్లై చేసుకోవాలి. మీరు రోజంతా బయట ఎండలో ఉండాల్సి వచ్చినప్పుడు మీతో పాటు సన్స్క్రీన్ని ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ప్రతి 4 అవర్స్కి ఒకసారి సన్స్క్రీన్ని అప్లై చేస్తూనే ఉండాలండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని టిప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండి. నేను చెప్పిన అన్ని టిప్స్ని మీరు స్కిన్ కేర్ కోసము ఖచ్చితంగా పాటించాలండి. ఈ ప్రాసెస్ని మీరు డైలీ చేయాలండి. డైలీ చేస్తే మీ స్కిన్ టెక్స్చర్ అనేది అప్లిఫ్ట్ అవుతుంది. ఇది ఒక కంప్లీట్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పవచ్చు. 7 డేస్ తర్వాత ఈ రెమెడీని అసలు యూజ్ చేయకూడదండి. 7 డేస్ వరకు రెగ్యులర్గా ఈ రెమెడీని అప్లై చేసిన తర్వాత అంటే 1 వీక్ తర్వాత దీన్ని స్టాప్ చేసేయాలి. కేవలం 7 డేస్ వరకు మాత్రమే ఈ రెమెడీని రెగ్యులర్గా అప్లై చేయాలి. 1 వీక్ తర్వాత ఈ రెమెడీని స్టాప్ చేసేయాలి. తర్వాత అప్లై చేయకూడదండి. ఇది మీ స్కిన్ టెక్స్చర్ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుందండి. పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మీకు ముందుగానే పిగ్మెంటేషన్ ఉంటే అంటే నోస్ అరౌండ్, మౌత్ అరౌండ్ పిగ్మెంటేషన్ ఉంటే అది కూడా తగ్గుతుంది. మచ్చలు తగ్గుతాయి. స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ బ్రైట్గా మారుతుంది. స్కిన్ చాలా సాఫ్ట్గా మారుతుంది. స్కిన్లో మంచి షైన్ ఇంకా గ్లో వస్తుంది. ఈ రెమెడీని మీరు ఒక్కరోజు చేసి వదిలేయకూడదండి. 7 డేస్ వరకు రెగ్యులర్గా చేయాలి. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకూడదండి. అసలు స్కిప్ చేయకూడదు. 7 డేస్ వరకు కంప్లీట్గా ఈ ప్రాసెస్ అనేది చేయాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక కంప్లీట్ ప్రాసెస్ అండి. దీన్ని డైలీ 7 డేస్ వరకు రెగ్యులర్గా చేస్తే మీ స్కిన్ టెక్స్చర్లో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఇది మీ స్కిన్ పైన మ్యాజిక్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఈ ఛాలెంజ్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ స్కిన్లో బెటర్మెంట్ కనిపిస్తుంది. స్కిన్లో ఇంప్రూవ్మెంట్ కావాలి, స్కిన్ టెక్స్చర్ లైట్గా మారాలి, గ్లో రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రెమెడీని ట్రై చేయండి. ఈ రెమెడీతో మీకు అమేజింగ్ రిజల్ట్స్ దొరుకుతాయండి. ఖచ్చితంగా రెమెడీని ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు ముందు నా ఛానల్లో చాలా రాబోతున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.